ఇంకో ఈ వీడియో ఒకటి చూడాలి. అక్కడ చూస్తున్నారు కదా, అనిల్ యాదవ్ నిన్న పురాన్పుర టెంపుల్లో జరిగినటువంటి ఒక అఘాయిత్యానికి వీక్షించడానికి వెళ్ళిండు. ఆ వెళ్ళిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి మౌనిక శుంకర గారు ఆయనకు గాజులు వేసుకోమని ఇస్తూ ఉంది. అంటే దానికి కారణం ఏంది? కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి రావడానికి అర్హులు కాదా? కేవలం ఇది బీజేపీకే సొంతమా? ఒకవేళ నిజంగా కాంగ్రెస్ సరైన చర్యలు తీసుకోలేదనుకో ఖచ్చితంగా దానిపైన పోరాటం చేయాలి. కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నాయకుడు అన్నటువంటి అనిల్ యాదవ్ అక్కడికి వెళ్తే ఆయన గాజులు ఇస్తూ ఉంది. ఇక ఒకసారి ఆమెకే స్వయంగా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఏం చెప్పదలుచుకుంది, ఏంది, గాజులు ఇవ్వడానికి గల కారణం ఏంది, గాజులు ఇవ్వడానికి గల స్విచ్ ఆఫ్, ఇది పరిస్థితి, స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. నేనేమంటా ఉన్నా అంటే ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ అక్కడ తప్పు చేసింది అనుకుందాం, తప్పు చేయలేదని చెప్పేసి ఎవరు అనట్లేదు. కానీ అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళినటువంటి పరిస్థితిలో ఎంపీగా వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఏం జరిగింది ఏంది అని చెప్పేసి తెలుసుకునే బాధ్యత ఆయనకు ఉంటుంది. ఒకవేళ ఆయన ఒత్తిడి చేయకపోతే పోయి ఎవరైతే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటాడా ఏం చేస్తాడు అనేది ఒక అంశం తర్వాత చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ఏ పరిధిలో జరిగిందో అని చెప్పేసి అంటే ఆ పరిధిని పక్కన పెడదాం. బీజేపీ ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళింది కదా, ఆయన కూడా ఒక శాసనసభలో ఉన్నటువంటి వ్యక్తే కదా. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలు వెళ్ళిరు కదా అక్కడికి. అంటే వాళ్ళకి ఎందుకు అర్హత ఉంది, కాంగ్రెస్కి ఎందుకు అర్హత లేదు? వాళ్ళు ఎందుకు ఒత్తిడి చేస్తలేరు? మరి శాసనసభలో దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? శాసనసభను బైకట్ చేయండి. టెంపుల్ల మీద జరుగుతున్నటువంటి దాడులపైన, అఘాయిత్యాలపైన ఖచ్చితంగా చర్చించాలని చెప్పేసి, మాట్లాడాలని చెప్పేసి, మీరెందుకని చెప్పేసి ధ్వజమెత్తుతలేరని చెప్పేసి వాళ్ళని కూడా బైకట్ చేయండి. హిందుత్వం ఏమన్నా బీజేపీ అయ్యేసొత్తా? ఇలా అనిల్ యాదవ్ ఆయన ఇంట్లో ఉండేటువంటి దేవుళ్ళలో సగం దేవుళ్ళు కూడా మీ ఇళ్ళల్లో ఉండరు. ఆయన వేసేటువంటి పండుగలలో సగం పండుగలు కూడా మీరు వేయరు. మీకు మల్లన్న పట్టణాలు అంటే తెలియదు, ఎల్లమ్మ పట్టణాలు అంటే తెలియదు, సిద్ధోగాలు అంటే తెలియదు. ఇలా మీరు వచ్చి ఆడ గోబ్యాక్ అని చెప్పేసి కూడా మీ జాయి రాదేమన్నా? ఆయన ఒక హిందువు కాదా? ఒక హిందువుగా ఆయన అక్కడికి రాకూడదా? ఇలా గాజులు ఇస్తూ ఉన్నది మౌనిక శుంకర గారు. గాజులు ఇస్తూ ఉంది అని చెప్పేసి అంటే గాజులు వేసుకునేటోళ్ళు శాతకాని వాళ్ళు అని చెప్పేసి ఆమె ఇంటెన్షన్ నాకు తెలిసి. అంటే గాజులు వేసుకునే మహిళలు కూడా శాతకాని వాళ్ళేనా? మీ ఉద్దేశం ఏంది? గాజులు వేసుకుంటే వాళ్ళకి ఏ పని చేత కాదు, సో గాజులు వేసుకో అని చెప్పేసి ఇచ్చిర్రు. మరి శాతగాని వాళ్ళు అని చెప్పేసి మీదికి మీరే చెప్పుకొని ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి మహిళలు ఇట్లాంటి పనులు చేస్తే ఒకవేళ నిజంగానే వాళ్ళ మనుషులకు లేదంటే వాళ్ళకు తిక్కలేసి వాళ్ళు కూడా గాజులో చెప్పులో చూపిస్తే ఏంది పరిస్థితి? అప్పుడు మీ పరిస్థితి ఏంది? ఒక మహిళగా మీకు గౌరవం ఉంటుంది అక్కడ? ఆయన ఎందుకు రాకూడదో మీరు చెప్పాలి క్లుప్తంగా, క్లియర్గా. ఆయన ఒక హిందువు, ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా హిందువుగానే జన్మించింది కదా, టెంపుల్ అనే వచ్చింది కదా, అదేదో మసీద్ కాడికి పోలేడు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వస్తలేరు అని చెప్పేసి మీరే అనుర్రి, వచ్చినటువంటి వాళ్ళని గోబ్యాక్ అని చెప్పేసి మీరే అనుర్రి. ఇక మీరు ఒక పని చేయాలి ఖచ్చితంగా. హిందూ దేవాలయం ఎక్కడ దాడి జరిగినా కేవలం బీజేపీ వల్ల మాత్రమే పోతాం, ఇది అగ్రిమెంట్ అని చెప్పేసి ఒక పట్టా రాపించుకో ప్రభుత్వంతో. కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది కదా, కేంద్ర ప్రభుత్వంతో ఏడ గుళ్ళ మీద దాడి జరిగినా అది హిందువులకు, అది బీజేపీ హిందువులకు మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకు వర్తించదు అని చెప్పేసి ఒక కాగితం రాసుకోరు. చాలా ఇబ్బందికరంగా ఉంది అది మాట్లాడాలంటేనే. ఎందుకు అట్లా? అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకవేళ నిజంగా నేను అంటా ఉన్నా కదా, గుళ్ళను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దానిపైన ఖచ్చితంగా పోరాటం అవసరం. అందరూ కలిసి కట్టిగా పోరాటం చేయాలి. కానీ అంతేగాని వచ్చిన వాళ్ళని గోబ్యాక్ అని చెప్పేసి మీరే ఉండి మేమే ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, పంచాయతీలు చేస్తాం అని చెప్పేసి, గాజులు ఇస్తామని చెప్పేసి అంటే ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు కాదు, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. అక్కడికి రాకూడదు అని చెప్పే అధికారం మీకు ఎక్కడిది, ఎవరిచ్చారో చెప్పాలి ఖచ్చితంగా. ఆయన ఒక హిందువుగా వచ్చినా, కాంగ్రెస్ ఎంపీగా వచ్చినా,
అది మాట్లాడాలి కదా మీరు. మరి ఇలా ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నాయి, బాంబు పేలుళ్ళు అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు. మరి అక్కడికి బీజేపీ వాళ్ళు ఎందుకు వెళ్తూ ఉన్నారు? బీజేపీ మంత్రులు కానీ బీజేపీ అధిష్టానం కానీ ఎందుకు వెళ్తూ ఉంది అక్కడికి? దేనికోసం మాట్లాడుతోంది? వాళ్ళకి అర్హత ఉందా? చనిపోయాక మాట్లాడే అర్హత ఉందా? అరే ఒక తప్పిదం వల్ల చనిపోయారు, దానికి బాధ్యత వహిస్తూ దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వంలో ఉంది, వాళ్ళ బాధ్యత అది. ఇక్కడ కూడా అంతే కదా, ఆయన బాధ్యత, ఆయన వెళ్ళిండి అక్కడికి. వెళ్ళిన వ్యక్తి మీద గాజులు చూపించుకుంటా ఏదో అనుకుంటే హీరోయిజం వస్తుంది, సోషల్ మీడియాలో ఫేమస్ అవుతామని చెప్పేసి అనుకుంటే అవి పని అయ్యాయి. ఖచ్చితంగా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. అనిల్ యాదవ్ను అట్లా అనడం పద్ధతి. అదే ఇంకో రెడ్డి ఇంకో వ్యక్తి వస్తే ఆ పరిస్థితి ఉంటుండే ఆడ. అనిల్ యాదవ్ మౌనంగా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకోసారి కూడా వేయచ్చు, మేము ఏం చేసాం, మేము ఏ కథలు పడ్డా నడుస్తుంది అని చెప్పేసి అనుకుంటురేమో. చెప్తా ఉన్నాం, ఇవాళ ఖచ్చితంగా దేవాలయాలపైన దాడి జరుగుతూ ఉంది. దానికి ఖచ్చితంగా అమ్మవారు ఖచ్చితంగా ఆగ్రహిస్తుంది. ఎవరైతే ఆ దాడులు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారు తగిన శిక్ష వేస్తుంది. ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వం అమ్మవారి శాపంతో నెక్స్ట్ టైం ప్రభుత్వంలోకి రాదు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాం కదా, మీరు ఈ పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారు మీ పైన ఆగ్రహిస్తుంది. మీరు సస్తే తెలంగాణలో మీరు రారు, అధికారంలోకి రారు. బీజేపీ అధ్యక్షుడు పోవచ్చు, అడిగి అందరు పోవచ్చు, కానీ కాంగ్రెస్ వాళ్ళు రావద్దు, బీఆర్ఎస్ వాళ్ళు రావద్దు. ఇవి మానుకుంటే మంచిది, మీకు మంచిది, మీ పార్టీకి మంచిది. ఇకనైనా ఇష్టానుసారంగా నేను మహిళను కదా ఏం చేస్తే అది నడుస్తుంది అని చెప్పేసి అనుకుంటే జాగ్రత్తగా ఉండండి, దయచేసి చెప్తా ఉన్నా. అక్కడికి ప్రతి ఒక్కరు వస్తారు, వచ్చే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. ఒక హిందువే కాదు, ముస్లిం వచ్చినా క్రిస్టియన్ వచ్చినా స్వాగతించాలి. అక్కడ జరిగిన అన్యాయాన్ని వాళ్ళని వీక్షించనియాలి. ఇగో ఈ వ్యక్తులు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఈ రేపటి రోజు మత ఘర్షణలు రాబోతూ ఉన్నాయి అని చెప్పేసి ఒక ముస్లిం వచ్చినా కానీ మనం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాడు. ఉండాలి. ఇలా ఒక మతం చేసినటువంటి పని కాదు, ఒక వ్యక్తి చేసినటువంటి పనిని ఒక మతానికి ఆకంటి ఇలా ఏదో చేద్దామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే సోకాల్డ్ హిందువులు అని చెప్పేసి అనుకుంటా మాట్లాడతారు. కేవలం హిందువుల గురించి మాట్లాడే బాధ్యత ఇక బీజేపీ భుజ స్కంధాల మీద ఎత్తుకుందని చెప్పేసి చెప్పినట్ల. ఇలా హిందూ దేవుళ్ళ మీద గౌరవం తీసేసేది మీరే. మీలాంటి వాళ్ళు వచ్చిన తర్వాతనే నిజంగా నీ హిందువులు ఈ దేవుళ్ళు ఏంది కథేంద్ర బాబు అని చెప్పేసి అనుకునేటట్టు మీరు చేస్తూ ఉన్నారు. గతంలో అన్ని దేవుళ్ళు మంచిగానే ఉన్నాయి, అన్ని మతాలు మంచిగానే ఉన్నాయి. కేవలం బీజేపీ మత రాజకీయం ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుండే దేవుళ్ళ పైన ఆసక్తి పోతూ ఉంది, అందరికీ ఇష్టం పోతూ ఉంది. అది మీరు చేస్తున్నటువంటి పని. ఇక మీరు ఓలో ఈ తాటాకి చప్పులకు ఏమైతే ఉడత చప్పులకు ఏం కాదు. మీరు ఏం చేసినా హిందూ కాకుండా పోడు. అనిల్ యాదవ్ను ఖచ్చితంగా అక్కడికి రానివ్వాలి, ఆయన వీక్షించనివ్వాలి. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని ఆయన స్వయంగా చూడనివ్వాలి. అంతేగాని మీరు అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ